ది బెస్ట్ మీ సుజితన్ మళ్ళీ వచ్చేసానండి. బేక్ ది బెస్ట్ లో ఒక టేస్టీ రెసిపీతో. ఒక విషయం అడుగుతాను చెప్పండి, అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేస్తుందా? చేయదు కదా. అలాగే అన్నం వండటం వేరు, కర్రీ చేయటం వేరు, పిండి వంటలు చేయటం వేరు, సాంబార్ కాయటం వేరు. బట్ ఏవి వేరైనా కూడా వీటిలో ఏ వంట తయారు చేయమన్నా కూడా సహజంగా ఆడవాళ్ళకి అలవాటే కాబట్టి చెప్పడం దేనికి తయారు చేసి చూపిస్తామని అంటారు. వేరే బేకింగ్ దగ్గరకు వచ్చారనుకోండి 80% లేడీస్ వెనకడుగు వేస్తారు. ఒకవేళ అలాంటి ఐటమ్ ఏదైనా తినాలి అనిపించింది అనుకోండి ఏ బేకరీకో వెళ్ళి కొనుక్కొని తింటారు. బట్ ట్రై చేస్తామని మాత్రం అనరు. ఎందుకనంటే వాళ్ళకి నేర్పించేవాళ్ళు లేరు కాబట్టి. సో ఇకపై నుంచి మీకు ఆశ్రమే అవసరం లేదు. మెహూనా మిమ్మల్ని బేకింగ్ లో బెస్ట్ చేయడానికి. సో ఈ రోజు మన బేక్ ది బెస్ట్ నుంచి ఈ డీల్ మీకు ఓకేనా? సరే, మరి ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో మరి ఏ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారో మన జితేందర్ అడిగి తెలుసుకుందాం. సో లెట్ మీ వెల్కమ్ జితేందర్. హాయ్ జితేందర్. హలో సుజిత. ఓకే జితేందర్, ఏంటి ఈ రోజు స్పెషల్ మన బేక్ ది బెస్ట్ లో? ఇవాళ మనం ఆల్మండ్ స్నో బాల్స్ చేస్తున్నామండి. ఆల్మండ్ స్నో బాల్స్. ఆల్మండ్ స్నో బాల్స్. స్నో బాల్స్ అంటే స్నో లానే ఉంటాయా ఏంటి? అవునండి, ఆల్మోస్ట్ నియర్ బి అట్లా ఉంటాయండి. ఓకే, మరి సరే మనం దాని గురించి తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం. ముందైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిన తర్వాత దీనికోసం అండి డార్క్ చాక్లెట్ గనాష్, వైట్ చాక్లెట్ గనాష్, కోకోనట్ పౌడర్, పిస్తాచూస్ అండి, ఇంకా ఆల్మండ్స్ అండి. ఓకే, అంటే డ్రై ఫ్రూట్స్ 2 తీసుకున్నారు అండ్ కోకోనట్ పౌడర్ ఇంకా 2 గనాషులు తీసుకున్నారు అనమాట. డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ గనాషులు తీసుకున్నారు. సో ఎలా తయారు చేసుకుంటారో చాలా ఈజీగా అయిపోతుందా? ఇప్పుడు ఆల్మండ్ స్నో బాల్స్ చెప్పాం కదా, ఆల్మండ్స్ కంపల్సరీ అండి. సో అయితే ఆల్మండ్స్ ని మనం లైట్ గా రోస్ట్ చేసుకోవాలి, కొద్దిగా క్రిస్పీ వర్క్ చేసుకోవాలన్నమాట. దానికోసం ప్యాన్ తెచ్చుకుంటే కానీ చేద్దామండి. నేను రేంజ్ ఆన్ చేస్తానండి. నేను ఒక 2-3 ఆల్మండ్స్ ని పక్కన పెట్టుకుంటానండి. తక్కినన్ని కూడా దాంట్లో వేసి రోస్ట్ చేస్తానండి. ఈ ఆల్మండ్స్ ఏం చేస్తాం, నార్మల్ గార్నిష్ కాదండి, స్లివర్ చేస్తాము. స్లివర్ చేసి ఈ స్నో బాల్స్ ఏతున్నాయో దాన్ని దాంట్లో రబ్ చేస్తాం అనమాట. సో వీటన్నిటిని టోస్ట్ చేసేసుకోవాలి. టాస్ చేసుకోవాలండి. వీటితో పాటుగా పిస్తా కూడా మిక్స్ చేసుకొని చేసుకోవద్దా? సో యాక్చువల్లీ ఇది ఆల్మండ్ స్నో బాల్ చెప్పాను కాబట్టి ఆల్మండ్స్ వేస్తున్నానండి ఇది మధ్యలో. మీరు ఆల్మండ్ ప్లేస్ లో మీరు పిస్తా వేసుకోవాలంటే పిస్తా ఏమైనా చేసుకోవచ్చండి. మరి దాన్ని ఎందుకు తీసుకున్నట్టు ఇంగ్రీడియంట్స్? దాన్ని కూడా స్లివర్ చేస్తారండి, నార్మల్ దాన్ని టాస్ చేయడానికి. ఓకే, సో దీన్ని పొట్టు తీసేం అవసరం లేదు, నార్మల్ పొట్టుతో పాటు వాడుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం 2 మిక్స్ చేసేసుకుంటాం, వైట్ గనాష్ అండ్ డార్క్ చాక్లెట్. సెపరేట్ సెపరేట్ మెయింటైన్ చేస్తాము. సో ఏంటంటే డార్క్ చాక్లెట్ లో ఆల్మండ్ పెడతాము, ప్లస్ వైట్ చాక్లెట్ లో ఆల్మండ్ పెడతాము. సో నార్మల్ అంటే డార్క్ చాక్లెట్ ఏం చేస్తానంటే పిస్తాచూస్ ఏతున్నాయో దాన్ని స్లివర్ చేసుకొని దాంట్లో రబ్ చేస్తానండి. అయిపోయిన తర్వాత వైట్ చాక్లెట్ ని కోకోనట్ పౌడర్ రబ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం చేసుకునే 2 కూడా సెపరేట్ అండి. సో 2 మిక్స్ చేయమండి. సో నేను మిక్స్ చేసేస్తారేమో అనుకున్నాను. మిక్స్ చేయమండి. ఓకే, సెపరేట్ గానే తీసుకుంటున్నాం. సో 2 రకాలు తయారు చేయబోతున్నారు. అవును, సేమ్ ఫ్లేవర్సే కానీ డిఫరెంట్ డార్క్ చాక్లెట్ తో ప్లస్ వైట్ చాక్లెట్ తో చేస్తున్నాను. ఓకే, సో కొంచెం క్రిస్పీగా తగలాలి కాబట్టి మనం కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాం దాన్ని. ఓకే, సో ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయండి. దీన్ని ఏం చేస్తామంటే నార్మల్ ఈ చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని కొంచెం చల్లార్చుకుంటామండి. ఓకే, స్వీట్ రేంజ్ చాప్ చేస్తున్నాండి. సో జితేందర్, ఇప్పుడు మనం అది చల్లగయ్యేలోపు ఆల్మండ్స్ చల్లగయ్యేలోపు ఇంకేదైనా తయారు చేసుకోవచ్చా? ఈ ఆల్మండ్స్ చల్లగయ్యేలోపు చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఆల్మండ్స్ ఇంకా పిస్తాచూస్ ఏవుతున్నాయో దీన్ని స్లివర్ చేసుకున్నాం. స్లివర్ అంటే సన్నగా తొరుముకాలన్నమాట. ఓకే, ఇప్పుడు డార్క్ చాక్లెట్ తో గనాష్ తయారు చేస్తున్నారు కదా, ఈ గనాష్ లోనే మనం ఇప్పుడు ఆల్మండ్స్ పెట్టుకుంటాం కదా. అవునండి. సో అలాగే ఇప్పుడు వైట్ గనాష్ లో మనం పిస్తాస్ ఏమైనా పెట్టుకుంటామా? లేదు, దాంట్లో కూడా ఆల్మండే పెడతానండి. అందులో కూడా ఆల్మండే పెడతాం. కాకపోతే దీన్ని ఒక దాన్ని ఏమో డ్రై ఫ్రూట్ లో రోల్ చేస్తానండి, ఇంకో దాన్ని ఏమో కోకోనట్ పౌడర్ రోల్ చేస్తాను. సో రెండింటినీ మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేస్తాం. సో పిస్తాచు చిన్నగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా చిన్న పౌడర్ అయిపోతుందండి. ఆల్మండ్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. అదే కాకుండా ఇంకా పిస్తాచు గ్రీన్ ఉంటుంది, ఇంకా ఆల్మండ్ వైట్ ఉంటుంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి. రైట్ శ్వేత, మన యొక్క ఆల్మండ్స్ ఇంకా పిస్తాచుని స్లివర్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 కలిపేసుకున్నామండి. కలిపేసుకుని నార్మల్ ఇక్కడ పక్కన జరుపుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో
సో ఆల్రెడీ సునీత చూసారు మీరు ఆల్మండ్స్ ని ఇంకా పిస్తాచియోస్ స్లివర్ చేసుకున్నాను. ఇప్పుడు నార్మల్ స్ప్రెడ్ చేసుకున్నమాట. దీంట్లో ఏంటంటే రోల్ చేస్తాను. డార్క్ చాక్లెట్ గనాష్ అవుతుందో దాంట్లో ఆల్మండ్ పెట్టేసి మధ్యలో దీన్ని రోల్ చేస్తాను. సో ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ గనాష్ చేసుకుంటానండి. స్మాల్ బౌల్స్, దీంట్లో మధ్యలో ఒక ప్రెస్ చేసుకోండి. దీంట్లో ఒక ఆల్మండ్ అండి. సో మధ్యలో ఒక ఆల్మండ్ పెట్టి నార్మల్ బాల్ లా తయారు చేసుకొని మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో ఆల్మండ్స్ అండ్ పిస్తా అందులో రోల్ చేసేసుకోవాలి ఫుల్ గా. అవునండి. సో గనాష్ అయితే మాత్రం కొంచెం గట్టిగా తయారు చేసి పెట్టి ఉంచుకోవాలా, లేకపోతే తయారు చేసిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఇట్లా అయిపోతుందా? తయారు చేసిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 1 డే వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్ నెక్స్ట్ డే వరకు ఇలా గట్టిగా అయిపోతుందండి. కొంచెం క్రీమీగా వస్తుంది కదా, జామ్ లాగా వస్తుంది కదా లైట్ గా. వేడి ఉన్నప్పుడు అలా ఉంటుంది. దాన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇట్లా థిక్ గా తయారైపోతుంది. ఆ తర్వాత వీటిని తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ముందు రోజు మనం గనాష్ ని వైట్ అండ్ డార్క్ గనాష్ ని ప్రిపేర్ చేసి పెట్టి ఉంచేసుకున్నాం అనుకోండి నైట్, నెక్స్ట్ డే మనం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతుందా? ఒక 2 minutes పెడితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం దాంట్లో డ్రై ఫ్రూట్ తో రోల్ చేసాం కాబట్టి అది ఉండిపోతుంది, మళ్ళీ మెత్తగేం అవ్వదండి అది. ఓకే రైట్ సునీత, మన డార్క్ చాక్లెట్ బాల్స్ నార్మల్ నట్ లో నేను రోల్ చేశాను. ఇప్పుడు వైట్ చాక్లెట్ తీసుకుంటాను. వైట్ చాక్లెట్ ని కోకోనట్ పౌడర్ లో రబ్ చేస్తాను అనమాట. దానికంటే ముందు ఈ కోకోనట్ పౌడర్ ని టేబుల్ మీద వేసుకున్నామండి. సో దట్ సో యాజ్ యూజువల్ ప్రాసెస్ ఇది కాకపోతే మనం కోకోనట్ పౌడర్ తీసుకున్నాం. సో నార్మల్ చాక్లెట్ గనాష్ తీసుకున్నాం. ఎండి కొబ్బరి మామూలుగా మార్కెట్ లో ఈ పౌడర్ దొరుకుతుంది మనకి ప్యాకెట్స్ లలో. లేని వాళ్ళు నార్మల్ కోకోనట్ కొబ్బరికాయలు ఉంటాయి కానీ డ్రైవి, దాన్ని గ్రేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నార్మల్ బాల్స్ చేసుకొని కోకోనట్ రబ్ చేసి అయిపోతుంది. ఓకే, స్నో బాల్ అన్నందుకు ఇది యాప్ట్ గా సరిపోతుంది. ఈవెన్ డార్క్ చాక్లెట్ కూడా చాలా మందికి అర్థం కాదండి, ఎందుకంటే యూజువల్లీ వాళ్ళు రేపు మనం స్వీట్ హౌస్ లో పోతే మీకు డ్రై ఫ్రూట్ స్వీట్ అనేది ఇక్కడ దొరుకుతుందండి, ఇలాగే ఉంటుంది అనమాట. సో వైట్ చాక్లెట్ గనాష్ కూడా సేమ్ ప్రాసెస్ కదా, మిల్క్ మేడ్ వేసుకునే చేస్తాం కదా? లేదండి, నార్మల్ వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో క్రీమ్ వేస్తాం, కొద్దిగా బటర్ వేస్తామండి. ఓకే, క్రీమ్ బటర్ వేస్తే సరిపోతుంది, మనకి ఇంకేం యాడ్ చేసే అవసరం లేదు. ఏ క్రీమ్? ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం. రైట్ చూతా, దీంట్లో ఆల్రెడీ ఆల్మండ్స్ పెట్టుకొని మనం రోల్ చేసుకున్నాము. ఒకటేమో డ్రై ఫ్రూట్స్ తో చేసుకున్నాము, ఇంకోటేమో కోకోనట్ పౌడర్ డస్కిట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాక్లెట్ స్నో బాల్స్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా ఎలా తయారు చేశారో. ఫస్ట్ డార్క్ చాక్లెట్ గనాష్ ని తీసుకున్నారు అండ్ వైట్ చాక్లెట్ గనాష్ ని తీసుకున్నారు. డార్క్ చాక్లెట్ లో సేమ్ వైట్ అండ్ డార్క్ చాక్లెట్ గనాష్ లోని ఆల్మండ్స్ ని మనం పెట్టుకున్నాం మధ్యలోని. దాన్ని ఒక బాల్ లా తయారు చేసుకుని డార్క్ చాక్లెట్ లో ఏమో మన పిస్తా అండ్ బాదం రెండింటిని కూడా చిన్నగా చాప్ చేసుకుని అందులో రోల్ చేసేసుకుంటే, సో చూసారు కదా ఇంత కలర్ఫుల్ గా వచ్చింది. అండ్ వైట్ చాక్లెట్ కి వచ్చేసి వైట్ చాక్లెట్ గనస్ తో తయారు చేసిన ఈ బాల్ ని వచ్చేసి మనం కోకోనట్ పౌడర్ లో మొత్తం రోల్ చేసి పెట్టుకున్నాం. నిజంగా స్నో బాల్స్ లానే ఉంది ఇది మాత్రం, చూడటానికి మాత్రం ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది అంటే. దీన్ని ఇలా తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఇది కొబ్బరుండ అనుకుంటారే గానీ ఎవరు కూడా చాక్లెట్ తో తయారు చేసిందని ఎక్స్పెక్ట్ చేయరు. ఇది తింటే గానీ అసలు ఎవరికి తెలియదు కూడా. అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది, కాంబినేషన్ చాలా బాగుంది, ఎమ్మిగా కనిపిస్తుంది. సో ఆల్మండ్ స్నో బాల్స్ టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆల్మండ్ స్నో బాల్స్ తయారీ విధానం: ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని బాదం పప్పులను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని బాదం మరియు పిస్తా పప్పుని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. డార్క్ చాక్లెట్ గనాష్ ని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మధ్యలో రోస్ట్ చేసుకున్న బాదం పప్పును పెట్టుకుని తురుముకున్న బాదం పిస్తాలో రోల్ చేసుకోవాలి. తర్వాత వైట్ చాక్లెట్ గనాష్ ని సేమ్ బాల్స్ లాగా చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే యమ్మీ ఆల్మండ్ స్నో బాల్స్ రెడీ. సో చూసారు కదా ఆల్మండ్ స్నో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం.
చాలా బాగుంది, మెత్తగా క్రీమ్తో మిక్స్ చేసుకొని తింటున్నట్టుగా ఎంత స్మూత్గా ఎంత బాగుందో అసలు. మీరు చెప్పినట్టుగా ఒక 2 minutes ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంత మెత్తగా లేకుండా. అప్పుడు కూడా తినడానికి బాగానే ఉండొచ్చు. కానీ మొత్తం బాదం పిస్తా అన్నీ మిక్స్ అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ తింటాను దీన్ని. వైట్ చూద్దాం. ఇది ఇంకా బాగుంది అసలు, మొత్తం కోకోనట్ ఫ్లేవర్ వల్ల, ఇంకా కోకోనట్ ఫ్లేవర్ ఉంది కదా మొత్తం. అండ్ వైట్ చాక్లెట్ ఇంకా ఎక్కువ స్వీట్ కూడా ఉంటుంది, దాంతో మధ్యలో బాదం తగులుతూ అసలు బాగుంది అసలు. సో రెండు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్, రెండు టేస్ట్లకి అసలు సంబంధం లేదు అసలు. ఒక డ్రై ఫ్రూట్ తయారు చేసిన డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది, ఇంకోటి కోకోనట్ ఫ్లేవర్ కాబట్టి కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. యా, రెండు టేస్ట్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది కావాలంటే ఇది తయారు చేసుకోవచ్చు, అది కావాలంటే అది తయారు చేసుకోవచ్చు, లేకపోతే రెండు మిక్స్ చేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది తయారు చేసుకుని తినొచ్చు నిజంగా. సో వ్యూస్, జితేంద్ర గారు ఈ రోజు చాలా మంచి టేస్టీ రెసిపీని తయారు చేసి చూపించారు అసలు మనకి ఇష్టమైన చాక్లెట్ తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జితేందర్. సో వ్యూస్, నెక్స్ట్ మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.